నమస్కారం. యోగి వేమన మన తెలుగు తత్వవేత్త, కవి, జ్ఞాని, సామాజిక మార్పు కోసం పాటుపడిన ఒక గొప్ప సమాజ సంస్కర్త మరియు మహాయోగి. తాళపత్ర గ్రంథాల్లోని భాషా శైలిని బట్టి చారిత్రక ఆధారాల ప్రకారం వేమన గారు 17వ శతాబ్దానికి అంటే 1650 నుండి 1730 మధ్య కాలానికి చెందినవారని స్పష్టమవుతుంది. అంటే వేమన శ్రీకృష్ణదేవరాయల కాలం నాటివాడు కాదు, విజయనగర సామ్రాజ్యం అంతరించిన తర్వాత కాలం నాటివాడు. చరిత్రలో రాజకవుల వివరాలు గ్రంథాల్లో భద్రంగా ఉన్నాయి. కానీ వేమన ఏ రాజు దగ్గరో కొలువులో ఉన్న కవి కాదు, ప్రజల మధ్య తిరిగిన ప్రజాకవి, ఒక సామాజిక విప్లవకారుడు. ఆయన రాజప్రసాదాల్లో కాక వీధుల్లో పద్యాలు చెప్పారు. అందుకే ఆయన జీవిత విశేషాలు ఖచ్చితంగా భద్రపరచబడలేదు. వేమన కడప జిల్లా గండికోట ప్రాంతానికి చెందినవారని చరిత్రకారుల నమ్మకం. 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్ గండికోటను సందర్శించినప్పుడు అక్కడ నవాబుల పాలనలో సామాన్య ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను రాశారు. వేమన పద్యాల్లో ఆ కాలపు రాజకీయ అరాచకాలు, ప్రజల కష్టాలు ప్రతిబింబిస్తాయి. వేమన కాలానికి సంబంధించి ఎలాంటి అధికారిక రాజముద్రలు లేవు. కానీ ఆయన భాషా శైలిని బట్టి, సిపి బ్రౌన్ సేకరించిన తాళపత్రాల కాలాన్ని బట్టి ఆయన 17వ శతాబ్దం చివరిలో లేదా 18వ శతాబ్దం మొదట్లో జీవించారని నిరూపించబడింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ దొర చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వల్ల వేమన పద్యాలు మనకు దక్కాయి. ఆయన బ్రిటిష్ దేశస్థుడైన తెలుగు భాషను, ఛందస్సును క్షుణ్ణంగా నేర్చుకున్నారు. అప్పటికి దాదాపు 200 ఏళ్ల నాటి వేమన పద్యాలు చితికిపోతున్న తాళపత్రాల మీద పల్లె ప్రజల గొంతుల్లోనే బతికాయి. సిపి బ్రౌన్ శిథిలావస్థలో ఉన్న తాళపత్ర గ్రంథాలను సేకరించడానికి తన సొంత సొమ్మును ఖర్చు చేశారు. పండితులు వేమన్ను విస్మరించినా సామాన్య ప్రజలు ఆయన పద్యాలను నాలుకల మీద ఎలా బతికించుకున్నారో బ్రౌన్ గుర్తించి వాటిని సేకరించి, పరిష్కరించి, అచ్చు వేయించి వాటిని వేమన జ్ఞాన మార్గ పద్యములు అనే పుస్తక రూపంలోకి కూర్చి తెచ్చి ఉండకపోతే ఈ పాటికి ఆ జ్ఞానం అంతరించిపోయేది. సిపి బ్రౌన్ బళ్ళారి, కడప, మద్రాసు వంటి వివిధ ప్రాంతాల నుండి 9 రకాల తాళపత్ర ప్రతులను సేకరించి దాదాపు 2100 పద్యాలను క్రోడీకరించారు. సిపి బ్రౌన్ వేమన తత్వాలను గ్రీకు తత్వవేత్తలైన ప్లేటో మరియు డెమోక్రటిస్ సిద్ధాంతాలతో పోల్చారు. వేమన పద్యాలు ప్రధానంగా నీతి, వ్యంగ్యం మరియు ఆధ్యాత్మికం అనే 3 రకాలుగా ఉంటాయని ఆయన వర్గీకరించారు. వేమన తన వ్యంగ్య పద్యాల ద్వారా ఆనాటి మతాచారాలను, కుల వివక్షను, ముఖ్యంగా బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఎండగట్టారని, అయితే ఆ విమర్శలు వ్యక్తిగతం కాదని, సామాజిక మార్పు కోసమేనని బ్రౌన్ ఎంతో గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంలో విశ్వద అంటే వదిన అని, అభిరామ అంటే స్నేహితుడని జానపద కథల ద్వారా ప్రచారంలోకి వచ్చాయి. కానీ తాళపత్ర గ్రంథాల్లో ఎక్కడా వీరి గురించి స్పష్టంగా ఎలాంటి లిఖితపూర్వక చారిత్రక ఆధారాలు లేవు. తెలుగు భాషాపరంగా విశ్వదాభిరామ అంటే విశ్వానికి ప్రియమైన వాడా అని లేదా సృష్టికర్తకి ఇష్టమైన వాడా అని అర్థం వస్తుంది. వేమన తన అంతరాత్మను సంబోధించుకుంటూ లేదా సృష్టికర్తను విశ్వాన్ని ఉద్దేశించి చెప్పిన గౌరవపూర్వకమైన ఒక సంస్కృత సమాన పదం మాత్రమే అయి ఉండవచ్చు అనే నానుడు కూడా ప్రచారంలో ఉంది. వేమన పద్యాలకు ఆటవెలది, ఛందస్సుని ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది. ఆటవెలది అంటే నాట్యం చేసేది అని అర్థం. ఈ ఛందస్సు సామాన్య ప్రజలకు కూడా సులభంగా గుర్తుంటుంది. చదువు రాని వారికి కూడా తన సందేశం ఒక పాటలా చేరు అవ్వాలని ఆయన ఈ సరళమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన అసలైన శైలిని గుర్తించడానికి పండితులు ఇప్పటికీ పరిశోధన చేస్తూనే ఉన్నారు. తెలుగు కవులలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన అతి కొద్ది మందిలో వేమన ఒకరు. 1800 కాలంలోనే ఫ్రెంచ్, జర్మన్ భాషల్లోకి ఆయన పద్యాలు అనువాదమయ్యాయి. సమాజాన్ని నిలదీసే ఆయన శైలిని చూసి పాశ్చాత్య మేధావులు వేమన్ను గ్రీకు తత్వవేత్త సోక్రటీస్తో పోల్చారు. వేమన తన పద్యాల ద్వారా కేవలం మతాన్ని విమర్శించలేదు. ఆయన ఒక సామాజిక వైద్యుడు. సమాజంలోనే కుళ్ళుని కడిగేయడానికి వ్యంగ్యం అనే మందును వాడారు. కేవలం తప్పు అని చెప్పకుండా మన ఆచారంలోని అర్ధరహితమైన కోణాలను తర్కంతో నిలదీశారు. అందుకే అవి నేటికి ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా మనకు అవసరమవుతున్నాయి. వేమన కేవలం మూఢనమ్మకాలను విమర్శించడమే కాదు, ఒక హేతువాదిలా ఆలోచించారు. బాహ్యంగా నదుల్లో స్నానాలు చేయడం కంటే మనసును శుద్ధి చేసుకోవడం ముఖ్యమని చెప్పారు. ఆయన సూర్యుడు, అంతరిక్షం గురించి కూడా పద్యాలు చెప్పారు. సూర్యుడు ఎలాంటి వివక్ష లేకుండా వెలుగునిస్తూ తన ధర్మాన్ని ఎలా పాటిస్తున్నాడో వివరిస్తూ మనిషి కూడా అలా ఉండాలని కోరుకున్నారు. వేమన తన యవ్వనంలో లోహాలను బంగారంగా మార్చే రసవాదం వెనుక తిరిగారని ఒక కథ ఉంది.
కానీ ఆయన పద్యాల అంతరార్థం చూస్తే అది కేవలం బయట బంగారం కోసం కాదని మనిషి ఆత్మను పవిత్రమైన బంగారంగా మార్చే ఆధ్యాత్మిక రసవాదం అని అర్థమవుతుంది. శరీరం అనే పాత్ర మారినా ఆత్మ అనే బంగారం నిత్యం అని ఆయన బోధించారు. లంబికా శివయోగి వేమన గారి గురువు. గుంటూరు జిల్లా కొండవీడులో వేమనకు ఈయనతో పరిచయం ఏర్పడింది. అప్పటి వరకు ప్రాపంచిక సుఖాల్లో మునిగి ఉన్న వేమన్ను అచల యోగం వైపు మళ్లించింది ఈయనే. లంబిక అంటే అది ఒక యోగ ప్రక్రియకు సంబంధించిన పేరు. వేమనలోని అంతర్లీన జ్ఞానాన్ని వెలికితీసి ఆయన్ని ఒక గొప్ప మహాయోగిగా మార్చిన ఘనత లంబికా శివయోగి గారిదే. వేమన గారి సమాధి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కటారుపల్లి శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. సాధారణంగా హిందూ సన్యాసులను దహనం చేస్తారు, కానీ వేమన ఒక యోగి కాబట్టి ఆయన్ని సమాధి చేశారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని కటారుపల్లిలో ఆయన సమాధి ఉందని నమ్ముతారు. అచల యోగాన్ని, మనశ్శాంతిని కోరుకునే వారికి ఇది ఇప్పటికీ ఒక పుణ్యక్షేత్రం. కటారుపల్లి సమాధి వద్ద వందల ఏళ్లగా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. ఈ జ్యోతిని వెలిగించే సంప్రదాయం తరతరాలుగా స్థానిక శిష్యులు, భక్తుల ద్వారా కొనసాగుతుంది. ఒక ప్రదేశంపై బలమైన చారిత్రక నమ్మకం లేకపోతే తరతరాలుగా ఇలాంటి ఆచారాలు కొనసాగడం అసాధ్యం. ఇది వేమన ఇక్కడే సమాధి చెందారు అనడానికి ఒక సజీవ సాక్ష్యం. భారత ప్రభుత్వం 1972 అక్టోబర్ 16న యోగి వేమన జన్మించి 300 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన గౌరవార్థం ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేమన స్మారకార్థం కడపలో 2006లో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి 19న కటారుపల్లిలో రాష్ట్రస్థాయి వేమన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం కూడా యోగి వేమన జయంతిని రాష్ట్రంలోని అన్ని జిల్లా మరియు తాలూకా కేంద్రాల్లో మహాయోగి వేమన జయంతి పేరుతో కన్నడ మరియు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తుంది. కర్ణాటకలో వేమన్ను ముఖ్యంగా రైతు మరియు సామాజిక సంస్కర్తగా గౌరవిస్తారు. ఈ విధంగా 2 రాష్ట్రాల్లోనూ వేమన జయంతిని ప్రభుత్వ వేడుకలుగా నిర్వహించడం ఆయనకు దక్కిన గొప్ప గౌరవానికి మరియు ప్రభుత్వ గుర్తింపునకు నిదర్శనం. వేమన ఒక అచలయోగి. అచలం అంటే కదలనిది, శాశ్వతమైనది అని అర్థం. ఈ లోకమంతా కదిలేది అంటే చలించేది. కానీ మనలో ఉన్న పరమాత్మ అచలం. బయట విగ్రహాల్లో, ఆచారాల్లో దేవుణ్ణి వెతకడం మానేసి మనసును అచలం చేసుకుంటే, అంటే నిశ్చలం చేసుకుంటే దైవం కనిపిస్తుందని ఆయన బోధించారు. వేమన పద్యాలు నిత్య జీవితంలో మనకు మార్గదర్శకాలు. అవి మనకు నీతి, జ్ఞానం, సమానత్వం అనే విలువలు నేర్పుతాయి. ఇవి నేటి సమాజానికి ఎంతో అవసరం. ఆయన జీవితం ఒక స్ఫూర్తి, ఆయన తత్వం ఒక వెలుగు. లోకరీతిని పద్యాల ద్వారా సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా చెప్పిన ఆ మహాత్ముడికి ఘన నివాళులు. ఇది యోగి వేమన గారి గురించిన సంక్షిప్త పరిచయం. నమస్కారం.